ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు షర్మిల. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో క్రియాశీలక పాత్రను పోషించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పార్టీ పగ్గాలు షర్మిలకు అప్పగించే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తోంది. ఎంపీ లేదా ఎమ్మెల్యేగా షర్మిల పోటీ చేసే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తోంది. ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది. రాజంపేట ఎంపీ లేదా కడప, కమలాపురం, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిలకు వైఎస్ఆర్ సన్నిహితుల మద్దతు ఉంటుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో అధికంగా వైఎస్ఆర్ సన్నిహితులు ఉంటారు. షర్మిల కాంగ్రెస్లో చేరడంతో కడప జిల్లాలోని వైఎస్ఆర్ సన్నిహితులు ఆమె వెంట నడిచే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, ఈరోజు పార్టీని వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో కలిపి కాంగ్రెస్లో చేరిన షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్, మొత్తం మీద అయితే ఇప్పుడు షర్మిల చేరిక కాంగ్రెస్లో ఖరారైపోయింది. ఆల్రెడీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో లేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా, లేదు ఎంపీ నుంచి పోటీ చేస్తారా అని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో మొదటి నుంచి షర్మిల చెప్తూ వస్తున్నట్టుగా నేను ఖమ్మంలో అంటే తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎంపీగా పోటీ చేయాలని ఒక చర్చ అయితే నడుస్తున్నప్పటికీ కూడా కానీ షర్మిలకు సంబంధించిన వర్గీయులు కావచ్చు, ఆమెకు సంబంధించిన బంధువులు కూడా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ బంధువుల మధ్య కూడా వరుసగా నిన్న ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో భాగంగా కడపలో నుంచి అంటే కడప జిల్లాలో సంబంధించి వ్యవహారంగానే చూసుకుంటే ఒకవేళ ఎంపీగా పోటీ చేస్తే రాజంపేట నుంచి పోటీ చేస్తే చాలా బాగుంటుందనేది ఆమెకి సూచిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అయితే దీంట్లో ఎందుకని రాజంపేట అంటే రాజంపేటలో తంబలపల్లి, పీలేరు, రైల్వే కోడూరు ఇవన్నీ దాని కింద నియోజకవర్గానికి కిందకు వస్తాయి కాబట్టి అందులో చాలా వరకు కూడా రాజశేఖర్ రెడ్డి బంధువర్గం, రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్నేహితులు ఎక్కువగా షర్మిలతో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. రాజంపేట నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఒక చర్చ జరుగుతున్నప్పటికీ ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కడప స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా కడప నుంచి పోటీ చేసినా లేదు జమ్మలమడుగు నుంచి పోటీ చేసినా తర్వాత కమలాపురం నుంచి ఈ మూడు ప్రాంతాల నుంచి పోటీ చేస్తే కొంత ఆమెకి బాగుంటుందనేది బంధువర్గం అంతా కూడా సూచిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఇప్పటికీ తెలంగాణకి సంబంధించిన వ్యవహారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆమె ఎంపీగా ఒకవేళ ఎంపీగా పోవాలి, ఎంపీగా వెళ్ళాలి అని ఆలోచిస్తే మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కావచ్చు, లేకపోతే రాజంపేట నుంచి నడిచే అవసరం అయితే ఉంటుంది. అలాగే ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కడప, కమలాపురం, జమ్మలమడుగు ఈ మూడు. ఎందుకంటే జమ్మలమడుగులు తర్వాత కడప రెండింటిలో కూడా మేజర్ రోల్ ఆఫ్ బంధువర్గం వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి షర్మిలకి అసెంబ్లీ నుంచి నిజంగానే షర్మిల నేను ఒక మాట తన తండ్రి కోరిక ఏదైతే రాహుల్ని ప్రధాని చేయాలని ఆ దిశగా ఆమె ఎంపీగా పోటీ చేయాలని ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కావచ్చు, లేకపోతే రాజంపేట నుంచి కావచ్చు పోటీ చేయొచ్చు. లేదు ఎమ్మెల్యేగానే ఏపీలో అసెంబ్లీలో తన స్థానాన్ని అడుగుపెట్టాలి అని అనుకుంటే మాత్రం కడప, కమలాపురం, జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలని చెప్పి బంధువులు కావచ్చు, ఆ సన్నిహితులు కావచ్చు షర్మిలకి సూచిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ ఓవరాల్ ఇష్యూలో మాత్రం కొంత ఇంకా డిస్టర్బెన్స్ ఉంది. ఆమె నిజంగానే ఈసారి ఎన్నికలకు పోటీ చేయాలా, ఎంపీ నుంచి పోటీ చేయాలా, అసెంబ్లీ నుంచి పోటీ చేయాలా అని ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎంపీ నుంచి పోటీ చేయాలనుకుంటే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి కేవలం అక్కడ ఎంపీ ఎన్నికలు కాబట్టి అక్కడ ఎంపీలో ఆమెకి మొదటి నుంచి పట్టున్న ప్రాంతంగా ఆమె మొదటి నుంచి చెప్తూ వచ్చింది ఖమ్మం జిల్లా. లేదు అంటే అక్కడికి ఇప్పుడు అధికార అంటే నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులంతా ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులంతా
షర్మిలకు మద్దతు పలుకుతారు అని చర్చ జరుగుతుంది. కానీ వాళ్ళంతా ఇప్పుడు జగన్ వైపు ఉన్నారు. సో ఇప్పుడు ఉమ్మడి కడప నుంచి షర్మిల పోటీ చేస్తే వాళ్ళంతా షర్మిలకు మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా? అదే ఇదే ఈ ప్రశ్ననే. ఇప్పుడు ఏంటంటే కుటుంబంలో అన్నా చెల్లెల మధ్య జరిగిన ఈ వార్లో, ఈ గ్యాప్లో ఈ ఒకసారిగా ఇద్దరు చీలిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే కుటుంబ సభ్యులు మొత్తం కూడా అంటే వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరి వైపు నిలుస్తారు? జగన్ వైపు నిలుస్తారా, షర్మిల వైపు నిలుస్తారా? అయితే చాలా దీంట్లో కూడా కొంత చీలిక వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. వరుసగా జరిగిన కొన్ని పరిణామాలు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు కావచ్చు, కేసులు కావచ్చు, వీటిని సంబంధించిన వ్యవహారంలో కొంత డిస్టర్బెన్స్ అయినట్టుగానే కనపడుతుంది. ఆ డిస్టర్బెన్స్ని ఎలా తీలుస్తారు అంటే ఇప్పటికే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కడప జిల్లా మొత్తం మీద ఒక బలమైన బంధువర్గానికి వైఎస్ కుటుంబం ఉంది. వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళ కజిన్స్ కావచ్చు, అంతా కూడా కొంత బలమైన సభ్యులు. ఇది పూర్తి స్థాయిలో ఎవరు ఏ సైడ్ నిలబడతారు. కానీ మెజార్టీ కుటుంబ సభ్యులు మాత్రం జగన్ వైపు ఉన్నప్పటికీ కూడా మిగిలిన శాతం మాత్రం కొంత షర్మిలాకి మద్దతు తెలిపే పరిస్థితి అయితే ఉంటుంది అంటున్నారు. అయితే ఇది బాహాటంగా మద్దతు తెలుపుతారా? నిజంగానే బాహాటంగా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? లేదు ఇంటర్నల్గా సపోర్ట్ చేసే పరిస్థితి ఉందని కూడా చూడాలి. నిజంగానే ఉమ్మడి కడప జిల్లా సేఫేనా నిజంగానే షర్మిల గారిని పోటీ చేస్తే? తను మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి పోటీ చేస్తున్నప్పుడు తను ఇవన్నీ కూడా ఆలోచించుకునే పరిస్థితి ఉంటుంది. తను అక్కడ అంటే ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో పోటీ చేయడానికి, లేదు ఒక వేవ్ లెంత్ ఉన్న కొంత స్పీడ్ అక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్న వేవ్లో అక్కడ పోటీ చేయడానికి చాలా తేడా ఉంటుంది. నిజంగా ఎంపీగాని అనుకుంటే మాత్రం తాను ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. లేదు అసెంబ్లీ స్థానాలకు వెళ్ళితే మాత్రం తాను కడప జిల్లాలో ఏదో ఒక స్థానాన్ని కోరుకునే పరిస్థితి అయితే ఉంటుంది. బహుశా కమలాపురం నుంచి పోటీ చేసే పరిస్థితులు ఉంటాయి. లేదు జమ్మలమడుగులో ప్రధానంగా ఒక బలమైన బంధువర్గం ఆమెకి ఎప్పుడు తోడుగా ఉంటారు. ఆమెకే కాదు వైఎస్ కుటుంబానికి. సో ఇప్పుడు ఈ వైఎస్ కుటుంబంలో వచ్చిన చీలకతో రేపు నిజంగానే షర్మిల కానీ పోటీ చేస్తే అసెంబ్లీ నుంచి, మరి షర్మిలాకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ధీటుగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరుంటారు, అక్కడ టీడీపీ నుంచి ఎవరుంటారు, ఈ అంశాలని కొంత చర్చించాలి. మరి ముఖ్యంగా షర్మిల ఏ విధంగా అక్కడ ప్రచారం చేస్తారు అన్న దానిపై ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే సొంత అన్న ప్రభుత్వ పాలననే ఆమె విమర్శించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అది కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కొంత పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఆమె చేపట్టబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పునర్వైభవానికి ఆమె కృషి చేస్తారు అనేది వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ని ఎలా వెనకేసుకొస్తారన్న దానికంటే అన్న ప్రభుత్వంపై ఆమె ఏ విధంగా మాట్లాడతారో అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఎందుకంటే రేపు నుంచి రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చిన తర్వాత తనమన భేదాలు ఉండవు. తర్వాత అన్నదమ్ముల మధ్య యుద్ధం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో జరుగుతుంది కేసినేని నాని బ్రదర్స్ మధ్య, చిన్ని నాని మధ్య ప్రతి దాడులు చేసుకుని పోలీసులు కూడా గాయపడే అంత పరిస్థితి వచ్చింది. అన్నతమ్ముల మధ్య కనీసం మాటలు లేని పరిస్థితి వచ్చేసిన పరిస్థితి మనం చూస్తాం. సీట్ల విషయంలో విజయవాడ ఎంపీ విషయంలో తెలుగుదేశంలో జరుగుతుంది. అదే పరిస్థితి ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య జరిగినప్పుడు దాడులు, ప్రతివాదనలు, లేకపోతే మాటల విమర్శలు ఎక్కువగా జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే షర్మిల మాట్లాడే వ్యవహారం, షర్మిల కొంత వ్యవహారంలో కావచ్చు, షర్మిల చాలా స్పీడ్గా మాట్లాడే పరిస్థితి. ముందుగానే జగన్మోహన్ రెడ్డి నిన్నే కాకినాడలో సభలో కూడా చాలా క్లియర్గా జరుగుతుంది. రాబోయే రోజుల్లో కుటుంబాల మధ్య, అన్నా చెల్లెల మధ్య కూడా ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే చంద్రబాబు కావచ్చు చేస్తారు. ఈ కుట్రలు కూడా జరుగుతాయి అన్నారు. సో ఆ విధంగానే రేపు జరగబోయే పరిస్థితి కూడా ఉంటుంది. నిజంగానే రేపు కాంగ్రెస్ పగ్గాలు చేతులు పట్టుకున్న తర్వాత, లేదు స్టార్ క్యాంపెయినర్గా ఆమె రంగంలో దిగిన తర్వాత మొదట దాడి తన ప్రత్యర్థులు ఎవరిని భావిస్తారు? అధికారంలో ఉన్న తన అన్నని భావిస్తుందా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని భావిస్తారా? ఏ విధంగా తన దాడి ముందుకుంటూ పోతుంది, విమర్శల దాడి ఏ విధంగా పోతుంది అనే అంశాన్ని కూడా చూడాలి. ఇది చాలా ఆసక్తికరమైన అంశంగా కనపడుతుంది. ఇప్పుడు చర్చ అంతా కూడా అదే. ఎప్పుడూ లేని విషయంగా వైఎస్ కుటుంబంలో ఈ విభేదం వస్తుందని ఎవరు ఊహించలేదు. అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ సమిష్టిగా ఒకవైపు విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు, భారతమ్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి ఉమ్మడిగా పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు.
బంధువర్గం అంతా ఏకమై పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపడడంలా. ఇప్పుడు రెండుగా డివైడ్ కావాల్సిన పరిస్థితి అయితే కనపడుతోంది. కొంత ఇప్పటికే కొన్ని ద్వారకానాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు వయసుకి అత్యంత సన్నిహితంగా కుటుంబంతో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా పార్టీని వీడి బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎంత దూరం వెళ్తుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ 90 రోజులు మాత్రం చాలా వేడిగా జరిగే పరిస్థితి అయితే ఉంది. ప్రతి విమర్శలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చూడాల్సిన నేపథ్యం అయితే నెలకొల్పనే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది, షర్మిల తీసుకునే నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, షర్మిల నిర్ణయాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడిగా ఉంటాయా లేదు అధికార పక్షం ప్రతిపక్షం మధ్యనే కొనసాగే పరిస్థితి ఉంటుందా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రోహిత్ రైట్ కృష్ణమోహన్, వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు షర్మిల. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ఏపీ కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎంపీ లేదా ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఉమ్మడి కడప జిల్లా నుంచి పోటీ చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. రాజంపేట ఎంపీ లేదా కడప, కమలాపురం, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిలకు వైఎస్ సన్నిహితుల మద్దతు ఉంటుంది అనే చర్చ ఉంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో అధికంగా వైఎస్ఆర్ సన్నిహితులు ఉన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరడంతో కడప జిల్లాలోని వైఎస్ఆర్ సన్నిహితులు ఆమె వెంట నడిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది.